ప్రపంచ దోమల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గురువారం విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా వైద్య అధికారిని డాక్టర్ అనిత నేతృత్వంలో మలేరియా నివారణ విభాగం సిబ్బంది భారీ ర్యాలీలు, మానవహారాలు చేపట్టి ప్రజల్లో చైతన్యం నింపారు. ప్రపంచ దోమల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గురువారం విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా వైద్యాధికారిని అనిత నేతృత్వంలో మలేరియా నివారణ విభాగం సిబ్బంది భారీ ర్యాలీలు, మానవహారాలు చేపట్టి ప్రజల్లో చైతన్యం నింపారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి అనిత మాట్లాడుతూ, బ్రిటిష్ శాస్త్రవేత్త సర్ రొనాల్డ్ రాస్ 1897 ఆగస్టు 20న యాడ్ ఎనాఫిలస్ దోమ ద్వారానే మలేరియా వ్యాప్తి చెందుతుందని కనుగొన్న చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తు చేశారు. మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వ్యాధుల చికిత్సకు అవసరమైన అన్ని మందులు, పరీక్షా కిట్లు జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిద్ధంగా ఉన్నాయి. దోమ పుట్టకూడదు, మనల్ని కుట్టకూడదు అనే నినాదంతో ప్రజలు అప్రమత్తంగా ఉంటే 90% వరకు దోమల వ్యాప్తిని అరికట్టొచ్చని డిఎంహెచ్ఓ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు స్వర్ణాంధ్ర, ఆరోగ్యాంధ్ర 2047 లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. ఇండియాలో అనేక మంది మన దేశంలో మలేరియా వల్ల చనిపోవటం గమనించి ఆయన దానికి సంబంధించిన అనేక విస్తృతమైన స్టడీలు చేయటం, ఆయన ఒక పక్కన ఉద్యోగం చేస్తూనే మరో పక్కన దీనికి సంబంధించిన సాయంకాలం కూర్చున్న ల్యాబ్ లో మరి టెస్టింగ్ అది చేయటం వలన దోమలో దీని కారక వాహకంగా ఇది పనిచేస్తుంది, ఈ దోమ ద్వారా ఇది స్ప్రెడ్ అవుతుంది అని చెప్పి ఆయన గుర్తించి మరి ఈ దినాన్న ఈ ఈ ఆగస్టు 20వ తారీఖున ఈ దోమలో మరి సెక్షువల్ సైకిల్ అనేది జరుగుతుందనే ఈ రోజున ఆయన గుర్తించడం జరిగింది. దీన్ని బట్టి మనం ఈ దినోత్సవాన్ని, దోమల నివారణ దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. ముఖ్యంగా ఈ దోమలు కుట్టడం వల్ల మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా మరి ఇవన్నీ వస్తాయని మనందరికీ తెలుసు. అయితే ఇవి రాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మన గవర్నమెంట్ తరఫున అంటే మన వైద్య ఆరోగ్య శాఖ వాళ్ళు ఫ్రైడే డ్రైడేని విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం. ఎందుకంటే ఫ్రైడే డ్రైడే అనేది మన ఆరోగ్య డిపార్ట్మెంట్ ఒక్కటే కాకుండా పబ్లిక్ అందరూ కూడా అవేర్నెస్ క్రియేట్ చేసుకుని వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తేనే మనం 100% చాలా వరకు 90% మనం ఈ దోమల్ని నివారించగలుగుతాం. అయితే ముఖ్యంగా ఈ ఫ్రైడే డ్రైడేలో ఏంటంటే ప్రతి శుక్రవారం మన ఇంట్లో నిలవ ఉన్న నీరుని అంతా పారబోసి ఆ పాత్రలను ఆరనిచ్చాక మళ్ళీ కొత్త నీరు మనం అందులో పట్టుకోవచ్చు. నిలవ నీరు ఉంటే దాంట్లో మరి మలేరియా కానీ డెంగ్యూ కానీ సంబంధించిన లార్వా పుట్టడం జరుగుతుంది కాబట్టి ఇది నివారణ చేయాలని మీ అందరినీ కోరుతున్నాను. అదేవిధంగా మనం జిల్లా వ్యాప్తంగా మనము 2 లక్షల గంబూషా ఫిష్ ని వాటర్ బాడీస్ లోకి రిలీజ్ చేయడం జరిగింది. ఈ గంబూషా ఫిష్ ఏం చేస్తుందంటే ఆ లార్వాని తినేస్తుంది, దోమ పెరగకుండా చేస్తుంది. మన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు దోమ పుట్టకూడదు అనేది. సో ఈ దోమ పుట్టకుండా ఏమేమి చర్యలు తీసుకోవాలి, ఒకవేళ పుట్టిన దోమ ఆ మురుగు డ్రైనేజీల్లో ఉందంటే దాని మీద ఆయిల్ బాల్స్ వేస్తాం. ఆయిల్ బాల్స్ వేసినప్పుడు ఆయిల్ ఒక పైన చెట్టులాగా వచ్చి ఒక తెరలాగా వచ్చి వాటికి ఆక్సిజనేషన్ అందకుండా దోమలకి నీళ్ళలో ఉన్నప్పుడు అది చంపేయడానికి లార్వా చాట్లకి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ రకంగా మనం అనేక రకాలుగా చర్యలు తీసుకుంటున్నాం.